Thank you, Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ యేసు ప్రభు శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మరి ఒక చిన్న గ్రీటింగ్స్ మాత్రం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఈరోజు ప్రపంచానికి ఒక పర్వదినం, గొప్ప దినం. యేసు ప్రభు అంటే దేవుడే మానవుడైనటువంటి రోజు. ఖచ్చితంగా చరిత్రలో మనం ఈ రోజుని రాసి పెట్టుకోవాలి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది ఈ రోజు నుంచే ప్రారంభమైంది. యాక్చువల్గా ఈరోజు అంటే యేసు ప్రభుకి యేసు నామం అనే నామకరణము చేయబడిన రోజు నుండి మరి క్రీస్తు శకం స్టార్ట్ అయింది. సో ఆ నామకరణం చేయబడిన రోజే జనవరి 1. కాబట్టి ఆ రోజు నుంచి మనం వెనక్కి వెళ్ళినట్లయితే 8 days, 8 రోజుల తర్వాత మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఖచ్చితంగా కరెక్ట్గా డిసెంబర్ 25న ఆయన జన్మించారు. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. క్రిస్మస్ అనేది అసలు బైబిల్లో ఉందా? క్రిస్మస్ పండుగ మనం చేయొచ్చా? మరి క్రిస్మస్ పండుగకి నాట్యం చేయొచ్చా, డ్యాన్స్ వేయొచ్చా? ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా చర్చెస్లో. అనేకమైన విమర్శలు చేస్తూ ఉంటారు చాలామంది. అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గొప్ప దినం, పర్వదినం. దేవుడు మన కోసం పుట్టిన రోజు. కాబట్టి మనం ఎంత సంతోషించాలండి. మన సంతోషాన్ని అనేక రకాలుగా వ్యక్తపరుస్తాం. ఇప్పుడు కొంతమంది మామూలుగా ఉంటారు, కొంతమంది ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు, కొంతమందికి ఎలా సంతోషించాలో కూడా తెలియదు. సో అలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాము. సో ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు దేవునిలో మరి వాళ్ళు ఎంతో ఆనందిస్తూ మరి ప్రభు పాటల మీద నాట్యం చేయడం అనేది అది తప్పేమీ కాదండి. సో అలాంటి వాళ్ళు విమర్శలు ఏమైనా వస్తే మీరు వాటిని పట్టించుకోకండి. ఎందుకంటే మంచి విమర్శలు మంచివే, కానీ అనవసరంగా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మీరు ట్రీ పెట్టుకోవచ్చా, స్టార్ పెట్టుకోవచ్చా, క్రిప్ పెట్టుకోవచ్చా, ఇవన్నీ నామకార్థంగా చేస్తున్నారు అనేసి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అఫ్కోర్స్ యేసు ప్రభు మన హృదయంలో లేకుండా మనం ఇవన్నీ చేస్తే లాభం లేదు. కానీ యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఆయనతో సెలబ్రేషన్ అనేది మనం మన సంఘంతో, మన కుటుంబంతో, మనం సమాజంలో అందరికీ తెలిసేటట్లుగా మనం ఈ విధంగా తెలియచేయడం, మన స్టార్ పెట్టుకోవడం, ట్రీ పెట్టుకోవడం, ఇవన్నిటి ద్వారా మేము యేసయ్య బిడ్డలం అని తెలియచేయడం తప్పేమీ కాదు పిల్లరా. అలా అని చెప్పేసి మనం ఉట్టి కేవలం స్టార్ వరకే ఆగిపోవద్దు, ఉట్టి ట్రీ వరకే ఆగిపోవద్దు, ఉట్టి క్రిప్ పెట్టుకొని ఆగిపోవద్దు, ఉట్టి పిండి వంటల వరకే ఆగిపోవద్దు. చాలామంది ఏంటంటే ప్రేయర్కి వెళ్ళకుండా ఇవన్నీ చేస్తారు, కానీ ప్రేయర్కి వెళ్ళరు, దేవునితో సమయం గడపరు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళు ఆలకించరు. మరి దేవుడు నా కోసమే జన్మించాడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా పైన మాత్రం పండుగ మాత్రం చేస్తారు. పండుగ చేస్తే ఏం లాభం ఉందండి? ఆ పండుగ నిజమైన పండుగ ఏంటి? యేసు ప్రభు నా హృదయంలో పుట్టాడు అనే పండుగను, ఆ సంతోషాన్ని మనం నిజంగా జరుపుకుంటే అది రియల్ క్రిస్మస్. కానీ ఊరికేనే మనం కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తినేసి చికెన్ బిర్యానీ తినేస్తే పండుగ అయిపోదండి. అది రోజు చేస్తూనే ఉంటాం. సో మనకి ఎవ్రీడే ఇస్ క్రిస్మస్. ఎందుకంటే యేసు మనలో ప్రతిరోజు ఉన్నాడు. మరి ప్రత్యేకంగా ఈ రోజు ఆయన ఈ లోకానికి వచ్చిన రోజు కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగనే జ్ఞానులు వచ్చి ప్రభుని ఆరాధించారు, గొల్లలు దేవుని ఆరాధించారు. సో ఈ క్రిస్మస్ పండుగ రోజున మనం దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. సో ఆయన నామాన్ని మనం 10 మందికి తెలియచేయాలి. ఓకే, తెలియని వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి, పేదల్ని జ్ఞాపకం చేసుకోవాలి, ముఖ్యంగా మరి అనాథలని జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నిజంగా దేవుడు మనల్ని దీవిస్తానండి. హల్లెలూయా. మరి శాంటా క్లాస్, చాలామందికి శాంటా క్లాస్ ఎవరో తెలియదు. ఆయన నిజంగా సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక సెయింట్, ఆయన ఒక బిషప్ అండి. క్యాథలిక్ చర్చ్
చర్చ్లో బిషప్. ఆయన 3వ సెంచరీలో ఆయన ఉన్నారు. ఆయన ఎంతో పేదవాళ్ళకి సహాయం చేసేవాడు అనమాట. రహస్యంగా ఆయన నైట్ టైంలో వచ్చి ఎవరికైతే పేదరికంలో ఉంటారో వాళ్ళకి డబ్బు మూటలో కట్టి ఇచ్చేవాడు అనమాట. సో అట్లా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఒక పెద్ద సెయింట్గా మారిపోయారు. ఆ విధంగా సెయింట్ నికోలస్ గారిని మరి క్రిస్మస్ తాత లేదా శాంటా క్లాస్ అనడం స్టార్ట్ అయిందనమాట. సో అంటే మన అర్థం ఏంటంటే మనము ఆ శాంటా క్లాస్ అంటే దేవుడు మనల్ని పంపిస్తున్నాడు, మనమే అవసరాల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. సో జీసస్ ఎట్లా సహాయం చేస్తాడు? ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తాడు. సో ఆ ఒక మనిషి నువ్వే కావచ్చు, నువ్వే శాంటా క్లాస్ కావచ్చు, ఓకే, నువ్వే ఒక క్రిస్మస్ ట్రీ కావచ్చు, నువ్వే ఒక స్టార్ కావచ్చు, నువ్వే ఒక క్రిబ్ కావచ్చు. యేసు నీలో జన్మిస్తే నువ్వే ఒక క్రిబ్, నిజమైన క్రిబ్ నువ్వే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆ యేసే మనలో మరి ఉదయించాడు కాబట్టి, యేసే మనలో జన్మించాడు కాబట్టి మరి నిజమైన క్రిస్మస్ మనలో జరిగింది. సో ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. మరి యేసే నీలో జన్మించాడా? నా ప్రియమైన సోదరి సోదరా, జన్మించలేదంటే ఈరోజు ఈ క్రిస్మస్ రోజు మంచి రోజు, మంచి సమయం. ప్రభువా, నీవు నా రక్షకుడని, నా దేవుడని, నా తండ్రిని నేను అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి రండి, నాలో జన్మించండి, నా కుటుంబంలో జన్మించండి అని మీరు అడగండి, దేవుని పిలవండి. తప్పకుండా దేవుడు ఈరోజు మీ హృదయంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎవరైతే అలా ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారో నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. చివరిగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగరుడ, పరిశుద్ధుడా తండ్రి. ఈరోజు ఎవరైతే నేను సొంత రక్షకునిగా, తండ్రిగా, దేవునిగా అంగీకరిస్తున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి హృదయాలలో మీరు జన్మించండి నాయన. ఈ లోకంలో ఎక్కడెక్కడ ఇంకా చీకటి ఉందో ఆ చీకటి లోకంలో వెలుగుగా మీరు ప్రకాశించండి నాయన. ఈ లోకంలో నిన్ను ద్వేషించే వాళ్ళందరి హృదయాలను మార్చండి నాయన ప్రభా. అయ్యా, నీ 2వ రాకడ కూడా సమీపంగా ఉంది. నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అలాగే 2వ రాకడ కోసం మేమందరము క్రైస్తవ లోకం సిద్ధపడడానికి, వధువు సంఘముగా సిద్ధపడడానికి సహాయం చేయండి నాయన. స్తోత్రం. నామకార్థ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో దాన్ని వాళ్ళందరూ కూడా మార్చండి నాయన. ఇతరులను విమర్శిస్తూ ప్రేమించకుండా ఎంతమంది ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మార్చండి నాయన. నాయన, ఈ క్రిస్మస్ పండుగకు ఎవరైతే మనస్పర్ధలతో ఉన్నారో, మాట్లాడుకోకుండా ఉన్నారు నాయన, వ్యాధి బాధలతో ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నారు, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి నాయన, స్వస్థపరచండి నాయన. అయా, విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఎంతమంది అయితే మిమ్మల్ని అంగీకరించారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో వన్స్ అగైన్ మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా యొక్క షాలోమ్ మినిస్ట్రీ తరపున, మా యొక్క ఫ్యామిలీ తరపున we wish you happy Christmas, Merry Christmas to you all. Hallelujah, hallelujah. God bless you. Praise God.